హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. తన కొడుకు చికిత్స కోసం ఒక తండ్రి ఏ హాస్పిటల్ గేట్ దగ్గరైతే కూర్చుని ప్రజలను భిక్షం అడుక్కుంటున్నాడో అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది మరెవరో కాదు, విడాకులు తీసుకున్న అతని మాజీ భార్య. ఆ తర్వాత ఏదైతే జరిగిందో అది పూర్తి మానవత్వాన్ని కదిలించింది. ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి వివరాలు తెలుసుకోటానికి ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు. ఫ్రెండ్స్, ఈ నిజమైన సంఘటన ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరిగింది. తెల్లవారుజామున నగరంలోని ఒక పెద్ద ప్రైవేట్ ఆస్పత్రి గేటు వద్ద ఒక వింత దృశ్యం బయటపడింది. గేటు వద్ద పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. కొందరు రోగులను వీల్చైర్లో లోపలికి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు అంబులెన్స్లు ఆస్పత్రి క్యాంపస్లోకి వచ్చి వెళ్తున్నాయి. ఇక మరికొందరు ఫైళ్లు మరియు మందులు, రిపోర్ట్లు చేతుల్లో పట్టుకుని హడావిడిగా పరిగెడుతున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఏదో ఒక ఆందోళన స్పష్టంగా కనిపించసాగింది. ఇక ఈ హడావిడిల మధ్య గేటు పక్కన ఒక మూలలో చిరిగిన పాత దుప్పటి మీద కూర్చుని ఉన్నాడు అరుణ్. అతని ఎదురుగా ఒక పాత గిన్నె ఉంది. దాంట్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. అతని కొడుకు సుమన్ సమీపంలోనే పడుకొని ఉన్నాడు. అతను ఊపిరి తీసుకోటానికి ఇబ్బంది పడుతూ పాలిపోయిన ముఖంతో ఉన్నాడు. అలాగే పదే పదే దగ్గుతూ ఉండటం వల్ల ఆ పసిపిల్లవాడి ముఖం మరింత నిస్సహాయంగా అనిపించింది. దీంతో అరుణ్ కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. అతను దారిన వెళ్లే ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, దయచేసి ఎవరైనా నా బిడ్డకు చికిత్స చేయించండి, ఆ భగవంతుడు మీకు మంచి చేస్తాడు అని వేడుకున్నాడు. కొందరు అతని వైపు జాలిగా చూసి ముందుకు సాగితే మరికొందరు జేబులోంచి 5 లేదా 10 రూపాయలు వేస్తున్నారు. ఇక మరికొందరేమో అతని వైపు చూస్తూ, ఏంటయ్యా, చూడ్డానికి మంచి వయసులో ఉన్నావు, ఇక్కడ అడుక్కుంటున్నావెందుకు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని దెప్పి పొడుస్తున్నారు. కాని అరుణ్ దుస్థితి ఆ వెక్కిరింపుల కంటే చాలా పెద్దది. అలాగే అతని బిడ్డ మృత్యువుతో పోరాడుతున్నాడు కూడా. ఆ పిల్లవాడి చికిత్సకు కావలసిన డబ్బులు అతని దగ్గర లేవు. అప్పుడే అకస్మాత్తుగా హాస్పిటల్ ఆవరణంలోకి మెరిసే ఒక నల్లటి కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక లేడీ డాక్టర్ దిగింది. తెల్లటి కోటు, మెడలో స్టెథోస్కోప్ ధరించి ఆత్మవిశ్వాసంతో కూడిన ముఖం కలిగి ఉంది. ఆమె నడక చాలా వేగంగా మరియు దృఢంగా ఉంది. ఆమెను చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది ఆమె సాధారణ డాక్టర్ కాదని, ఆ హాస్పిటల్ యొక్క సీనియర్ డాక్టర్ అని ఎవరైనా ఈజీగా చెప్పగలరు. అలా ఉంది ఆమె నడక. ఇక ఆమె గేటువైపు నడుస్తూ ఉండగా ఆమె కళ్ళు చిరిగిన దుప్పటి మీద పడుకున్న ఆ బిడ్డపై మరియు అతని పక్కన కూర్చున్న అరుణ్పై పడ్డాయి. దీంతో ఒక్క క్షణం ఆమె వేగం తగ్గించి జాగ్రత్తగా పరికించి చూసింది. పిల్లవాడి ముఖం పాలిపోయి శ్వాస తీసుకోటానికి ఇబ్బంది పడుతున్నాడు. అతని పక్కన చెదిరిన జుట్టు, కన్నీళ్లతో నిండిన కళ్లతో అన్ని ఆశలు వదులుకున్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. దీంతో డాక్టర్ ముఖం అకస్మాత్తుగా మారిపోయింది. ఆమె కళ్ళు స్తంభించిపోయాయి, పెదవులు వణుకుతున్నాయి. ఆ ముఖం ఆమెకు పరిచయం లేని ముఖం కాదు. ఆమె గుండె వేగం పెరిగింది. అతను మరెవరో కాదు, ఆమెతో 7 అడుగులు కలిసి నడిచిన ఆమె మాజీ భర్త అరుణ్. దీంతో సహజంగానే ఆమె నోటి నుండి అరుణ్ అనే మాట వచ్చింది. ఇక అరుణ్ తల పైకెత్తి చూశాడు. అతని ముఖం బాగా అలసిపోయి ఉంది. అతని కళ్ళు నిద్రలేని రాత్రులతో నిండిపోయాయి. అతని పెదవులు కూడా వణుకుతున్నాయి. తన ముందు నిలబడి ఉన్న వైద్యురాలిని చూసి అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకంటే అతని ముందు నిలబడి ఉన్నది ఎవరో కాదు, తన నుండి విడాకులు తీసుకున్న తన మాజీ భార్య నందిని. ఇక అతన్ని చూడగానే నందిని ముఖం కూడా ఒక్కసారిగా మారిపోయింది. కాని ఆమె కళ్లల్లో తుఫాను స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళు అరుణ్ణి చూడగానే గతంలోని అనేక జ్ఞాపకాలు ఒక్క క్షణంలో ఆమెకు గుర్తుకు వచ్చాయి. కాని మరుక్షణం ఆమె ఒక ప్రొఫెషనల్ డాక్టర్లాగా తనను తాను నిగ్రహించుకుని నేరుగా బిడ్డవైపుకు వంగి, ఈ బాబెవరు అంటూ అడిగింది. దీంతో అరుణ్ గొంతు ఉక్కిరి బిక్కిరైంది. అతను మాట్లాడుతూ, వీడు నా కొడుకు, నేను పెళ్లి చేసుకున్న నా 2వ భార్యకి పుట్టాడు. కాని వీడి తల్లి ఇప్పుడు ఈ లోకంలో లేదు అని చెబుతూ, డాక్టర్ మేడం, దయచేసి నా కొడుకును రక్షించండి, వీడే నాకు సర్వస్వం అని వేడుకున్నాడు. దీంతో నందిని గుండె వేగంగా కొట్టుకుంది. ఎదురుగా ఉన్నది అదే వ్యక్తి. ఒకప్పుడు అతను నువ్వే నా సర్వస్వం అని చెప్పిన వ్యక్తి. కాని ఇప్పుడు అదే వ్యక్తి నేలపై కూర్చుని తన బిడ్డ ప్రాణాల కోసం భిక్షం అడుక్కుంటున్నాడు. ఆమె హృదయంలో కోపం మరియు గత సంఘర్షణల జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కాని అన్నింటికంటే ముఖ్యంగా ఒక అమాయకపు బిడ్డ యొక్క ఊపిరి కూడా ఉందిప్పుడు. దీంతో నందిని వెంటనే ఎమర్జెన్సీ స్ట్రెచ్చర్ తీసుకురండి అని నర్సును పిలిచింది. క్షణాల్లో నర్సు మరియు వార్డ్ బాయ్ స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చారు. పిల్లవాణ్ణి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి త్వరగా లోపలికి తీసుకుని వెళ్లారు.
అరుణ్ కూడా వారి వెనకాలే పరిగెత్తాడు. కాని రిసెప్షన్లోని ఒక క్లర్క్ అతని ఆపాడు. ఆగండి, ముందు మీరు కొంత నగదు అడ్వాన్స్ కట్టండి, లేదంటే ఈ కేసు ముందుకు కొనసాగదు అని చెప్పాడు. దీంతో అరుణ్ కళ్లల్లో మళ్లీ కన్నీళ్లు వచ్చాయి. అతను వణుకుతున్న స్వరంతో మాట్లాడుతూ, అన్నగారు, ఇప్పుడు నా వద్ద డబ్బులేమీ లేవు. నా దగ్గర ఉన్న డబ్బంతా మందుల కోసం ఖర్చు పెట్టేశాను. దయచేసి నా కొడుకును చనిపోనివ్వకండి అని వేడుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న నందిని గమనిస్తూనే ఉంది. ఆమె క్లర్క్ వైపు కఠినంగా చూస్తూ, ఇది నా కేసు, పేమెంట్ గురించి తర్వాత చింతించండి, ముందు పిల్లాడికి ట్రీట్మెంట్ చేయనివ్వండి అని చెప్పింది. ఆమె గొంతులోని కఠినత్వం మరియు విశ్వాసం చూసి క్లర్క్ నిశ్శబ్దంగా పక్కకు తప్పుకున్నాడు. నందిని ముందుకు వచ్చి బిడ్డను పరీక్షించటం ప్రారంభించింది. ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా పడిపోయింది. ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో ఆమె తన టీంని పిలిచి, ఈ పిల్లాడికి ముందు నెబ్యులైజర్ పెట్టండి, వెంటనే రక్త పరీక్ష చేయించండి, అలాగే సిబిసి మరియు ఎక్స్రే చేయించండి, ముఖ్యంగా అతన్ని ఐసీయూకు తరలించటానికి అన్నీ సిద్ధం చేసి పెట్టండి అని ఆదేశించింది. ఇక అరుణ్ కూడా దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అతని ముఖం ఉపశమనం మరియు సిగ్గుతో నిండిపోయింది. ఉపశమనం ఎందుకంటే తన కొడుకు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉన్నాడని, మరియు సిగ్గు ఎందుకంటే అతను ఒకప్పుడు విడిచిపెట్టిన స్త్రీ ఇప్పుడు తన కొడుకు ప్రాణాలను కాపాడటానికి ఎంతగానో శ్రమిస్తుందని. ఇక లోపల ఐసీయూ వార్డు మొత్తం ఇప్పుడు యంత్రాల బీప్ శబ్దాలతో ప్రతిధ్వనించింది. నందిని మాస్క్ ధరించి బిడ్డ పక్కన నిలబడింది. ఆమె కళ్లలో ఇప్పుడు ఒకే ఒక కోరిక ఉంది. అది ఏంటంటే ఈ అమాయకపు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోకూడదు అని. ఇక పరీక్ష మరియు చికిత్స దాదాపు గంటసేపు కొనసాగింది. బయట అరుణ్ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు చేతులు జోడిస్తూ దేవుడికి దండం పెడుతున్నాడు. కొన్నిసార్లు ఏడుస్తూ తలను నేలపై బాదుకుంటున్నాడు. అతని హృదయంలో ఒకే ఒక ప్రశ్న పదే పదే ప్రతిధ్వనించింది, నా కొడుకు బ్రతుకుతాడా లేదా అని. ఇలా ఒక గంట తర్వాత నందిని బయటకు వచ్చింది. ఆమె ముఖంలో అలసట ఉంది, కాని కొంచెం చిరునవ్వు కూడా ఉంది. అరుణ్ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడు అని అడిగాడు. దీంతో నందిని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, అతనిప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు, కాని రాబోయే 24 గంటలు చాలా క్లిష్టమైనవి, మేమతన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని చెప్పింది. దీంతో అరుణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను వెంటనే వంగి నందిని పాదాలను తాకటానికి ప్రయత్నించాడు. కాని నందిని వెంటనే అతన్ని ఆపి, ఇలాంటివన్నీ చెయ్యకరుణ్, నేను ఏ సంబంధం కోసం ఇది చేయటం లేదు, ఎందుకంటే నేనొక డాక్టర్ని, అన్నింటికంటే ముఖ్యంగా మానవత్వం గల ఒక మనిషిని అని చెప్పింది. ఈ మాట విన్న అరుణ్ గొంతు మూగబోయింది. అతను వణుకుతున్న స్వరంతో మాట్లాడుతూ, అయినప్పటికీ ఈరోజు నువ్వు మానవత్వం అనేది ఒక గొప్ప బంధం అని నిరూపించావు అని అన్నాడు. ఇక వార్డు బయట జనసమూహం గుమికూడి ఉంది. కొంతమంది వీడియోలు తీయటానికి బదులుగా అరుణ్ వైపు సానుభూతితో చూస్తున్నారు. కాని అరుణ్కి అతని కొడుకు బ్రతికి ఉన్నాడన్నదే ముఖ్యం. ఇక సుమన్ గుండె చప్పుడు స్థిరపడినప్పుడు నందిని మానిటర్ వైపు చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ప్రతి 5 నిమిషాలకు ఆ బిడ్డను తనిఖీ చెయ్యమని ఆమె నర్స్కి చెప్పి బయటకు వచ్చి అరుణ్ వైపు చూసింది. గోడకు ఆనుకుని ఉన్న అరుణ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని ముఖం సిగ్గుతో తలదించుకుని ఉంది. అతనిలో ఇప్పుడు బాధతో తల్లడిల్లుతున్న ఒక తండ్రి మాత్రమే కనబడుతున్నాడు. ఇక నందిని గంభీరమైన స్వరంతో మాట్లాడుతూ, అరుణ్, నా గదిలోకి వెళ్దాం పద, నేను నీతో మాట్లాడాలి అని చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత నందినితో ఒంటరిగా కూర్చునే అవకాశం లభించినందుకు అరుణ్ ఆశ్చర్యపోయాడు. అతని గొంతు ఎండిపోయింది. అతని అడుగులు బరువెక్కాయి. కాని అతను నిశ్శబ్దంగా ఆమెను అనుసరించాడు. గది తలుపు మూసుకున్నప్పుడు ఒక్కసారిగా గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. బయట శబ్దం ఉంది, కాని లోపల 2 హృదయాల గతం మాత్రమే ప్రతిధ్వనించింది. అరుణ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. అతను వణుకుతున్న స్వరంతో ఇలా అన్నాడు, నందిని, నేను నీ క్షమాపణకు కూడా అర్హుణ్ణి కాదు, కాని ఈరోజు నేను చేతులు జోడించి మరీ నన్ను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. నేను నీకు కలిగించిన బాధకు ప్రతిరోజు మూల్యం చెల్లిస్తున్నాను. నేను నీ కలలన్నింటినీ భారంగా భావించి నిన్నడ్డుకున్నాను. నేను చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే. నిన్ను కోల్పోయిన తర్వాత నేను నన్ను కూడా కోల్పోయాను అంటూ అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను చేతులు జోడించి ఇలా అన్నాడు, నువ్వు వెళ్లిన తర్వాత పాత గాయాలు మానిపోతాయని భావించి నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. కాని నా భార్య ఈ బిడ్డకు జన్మనిచ్చి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డే నా చివరి ఆశ. కాని అతను మృత్యువుతో పోరాడుతున్నాడు. నందిని, నేను అన్ని విధాలుగా విసిగిపోయాను అని చెప్పాడు. దీంతో నందిని కళ్ళు చెమర్చాయి. కాని ఆమె గొంతు దృఢంగా ఉంది. ఆమె మాట్లాడుతూ, అరుణ్, క్షమాపణ అనేది గతాన్ని మార్చదు. నేను ఆ భారాన్ని కష్టపడి పనిగా మార్చాను.
మరియు నువ్వు ఓటమిగా భావించావు అని చెబుతూ, నీకు గుర్తుందా, మన పెళ్లైన కొత్తలో మనం ఉన్నది చిన్న ఇంట్లో మాత్రమే. ఆ ఇంట్లో గోడలకు పగుళ్లు వచ్చి ఉన్నాయి, కాని నవ్వులు మాత్రం ప్రతిధ్వనించేవి. నువ్వు ఘాట్ నుండి తిరిగి వచ్చినప్పుడు నేను పరాటాలు చేసేదాన్ని. మన దగ్గర ఆ సమయంలో ఏమీ లేదు, కాని నీ చిరునవ్వే నా సంపదగా ఉండేది. నువ్వు చెప్పేవాడివి, ఏదో ఒకరోజు నేను నిన్ను గొప్ప డాక్టర్ని చేస్తాను నందిని అని చెప్పేవాణ్ణి. దీంతో అరుణ్ కళ్ళు చెమర్చాయి. హా, అవును, నాకు గుర్తుంది. అలాగే ఆ రాత్రి నేను కోపంగా అన్నది కూడా గుర్తుంది. నువ్వు డాక్టర్ కావాలనుకుంటే నాతో ఉండకు అని చెప్పాను. అది నా జీవితంలో జరిగిన అతిపెద్ద నేరం అని అన్నాడు. నందిని కళ్లల్లోంచి నీళ్లు తిరిగాయి. ఆ రోజు సాయంత్రం నేను ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు వెనక్కి తిరిగి చూస్తావేమో అనుకున్నాను. కాని నువ్వు కోర్టు మెట్లు దిగుతున్నప్పుడు ఒక్కసారి కూడా నా వైపు తిరిగి చూడలేదు. దీంతో నేను ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పింది. దీంతో అరుణ్ బాగా ఏడ్చాడు. నువ్వు చెప్పింది నిజమే నందిని, నేను చేసిన తప్పుకు ఇప్పటికీ ఆ భారాన్ని మోస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా అంటూ అతని ఏడుపు గది మొత్తం ప్రతిధ్వనించింది. ఇక నందిని ఒక టిష్యూ పేపర్ని అతనికిస్తూ గట్టిగా చెప్పింది, అరుణ్, మనం గతాన్ని తుడిచివేయలేం, కాని ఇప్పుడు ఈ పిల్లవాడే నీకు ప్రపంచం. కాబట్టి అతని కోసం నువ్వు బలంగా ఉండాలి. ఇప్పుడు ఇది నీకు నిజమైన పరీక్షలాంటిది. అతన్ని కాపాడటానికి నేను చేయగలిగిందంతా చేస్తాను, ఒక డాక్టర్గా మరియు మనిషిగా అని చెప్పింది. దీంతో గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. బయట అంబులెన్స్ సైరన్ మోగింది. లోపల 2 విరిగిన హృదయాలు మరియు ఒక అమాయకపు బిడ్డ జీవితం. ఇద్దరికీ తెలుసు, ఇప్పుడు మొత్తం యుద్ధం కూడా ఆ బిడ్డ ప్రాణం కోసమే. ఇక మెల్లిగా రాత్రి సమయం ఆసనమైంది. హాస్పిటల్ హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు యంత్రాల బీప్ శబ్దాలు మరియు వార్డుపై అడుగుల చప్పుళ్లు మాత్రమే వినబడుతున్నాయి. అరుణ్ బయట ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. అతని ముఖం అలసిపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని పెదవులు నిరంతరం గొనుగుతున్నాయి. ఓ దేవుడా, నా కొడుకు పూర్తిగా కోలుకోవాలి. నా కొడుకును రక్షించు. నా చివరి నిధిని నా నుండి దూరం చెయ్యకు అంటూ ప్రార్థిస్తున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా ఐసీయూ నుండి ఒక యంత్రం యొక్క గంభీరమైన బీప్ శబ్దం వచ్చింది. భయంతో ఒక నర్సు బయటకు పరిగెత్తింది. మేడం, పిల్లవాడి పరిస్థితి క్షీణిస్తోంది అని చెప్పింది. అది విన్న అరుణ్ కాళ్ల కింద నేల కంపించినట్లయింది. అతని గుండె కొట్టుకోవటం ఆగిపోయినంత పనైంది. నందిని సమయం వృధా చేయకుండా వెంటనే ఐసీయూలోకి పరిగెత్తింది. ఆమె ముఖం గంభీరంగా ఉంది, కాని ఆమె కళ్లల్లో ఒక తల్లి యొక్క ఆందోళన ప్రతిబింబించింది. లోపల శిశువు యొక్క ఆక్సిజన్ స్థాయి వేగంగా పడిపోతుంది. అతని గుండె కొట్టుకోవటం మందగిస్తోంది. నందిని మాస్క్ ధరించి, చేతికి గ్లౌజులు ధరించి ఇలా అరిచింది, త్వరగా నెబ్యులైజర్ ఆన్ చేయండి అంటూ అరిచింది. ఆక్సిజన్ సిలిండర్ను కూడా మార్చండి, బ్లడ్ రిపోర్ట్ను కూడా తీసుకురండి, అలాగే వెంటిలేటర్ను సిద్ధం చేయండి అని చెప్పింది. దీంతో 3 నర్సులు పరిగెత్తడం ప్రారంభించారు. నందిని స్టెథోస్కోప్ను శిశువు ఛాతీపై ఉంచింది. అతని చిన్న ఛాతీ పైకి కిందికి ఎగరటం చూస్తూ ఆమె కళ్ళు చెమర్చాయి. అనుకోకుండా ఆమె అతని చిన్న వేళ్లను పట్టుకుంది. తర్వాత తనలో తాను ఇలా అనుకుంది, నువ్వు అమాయకుడివి, నీ జీవితం ఇప్పుడు నా చేతుల్లో ఉంది, నిన్ను కోల్పోయే సమస్య లేదు అనుకుంది. బయట అరుణ్ తలుపు వద్ద వణుకుతూ నిలబడ్డాడు. ఒక నర్సు అతన్ని ఆపటానికి ప్రయత్నించింది, కాని అతని కళ్ల నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అతను గొణుగుతున్నాడు. నాకున్న ఒకే ఒక ఆశ్రయం వీడు మాత్రమే, వీణ్ణి నా నుంచి దూరం చెయ్యకు అంటూ ఏడుస్తున్నాడు. లోపల 3 గంటల పాటు పోరాటం కొనసాగింది. కొన్నిసార్లు బాబు హృదయ స్పందన చాలా నెమ్మదిగా ఉండేది, అందరి ఊపిరి ఆగిపోయినట్లు, మరియు కొన్నిసార్లు ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోయేది. కాని నందిని ప్రతిసారీ పరిస్థితిని అనుకూలంగా నిర్వహించింది. ఆమె నుదుటిపై చెమట ధారలు కారుతున్నాయి. ఆమె కళ్లల్లో అలసట స్పష్టంగా కనిపించింది, కాని ఆమె అడుగులు కదలకుండా అలాగే ఉన్నాయి. చివరికి ఉదయం 4 గంటలకు మానిటర్ మీద స్థిరమైన గీతలు కనిపించాయి. శిశువు శ్వాస సాధారణ స్థితికి రావటం మొదలైంది. దీంతో నందిని దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇలా అంది, ఇప్పుడంతా స్థిరంగా ఉంది, ప్రమాదం ముగిసింది అని చెప్పింది. దీంతో ఐసీయూలో ఉన్న మొత్తం టీం ఉపశమనం పొందారు. బయట కూర్చున్న అరుణ్ తలుపు తెరవగానే నందిని వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ముఖాన్ని చూశాడు. ఆమె ముఖం బాగా అలసిపోయి ఉంది, కాని ఆమె ముఖంలో ఉన్న సంతోషం చూసి అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. వణుకుతున్న స్వరంతో అతను, నా కొడుకు ఎలా ఉన్నాడు అని అడిగాడు. నందిని కొంచెం నవ్వుతూ, అతనిప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు, రాబోయే 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి, కాని ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని సమాధానమిచ్చింది. ఈ మాటలు విన్న అరుణ్ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. దీంతో అతను నేలపై కూర్చుని చేతులు జోడించి, ధన్యవాదాలు ప్రభూ, మరియు ధన్యవాదాలు నందిని, నువ్వు నా కొడుకుకు కొత్త జీవితాన్నిచ్చావు, నేను ఈ ఉపకారాన్ని ఎప్పటికీ తిరిగి చెల్లించలేను అని అన్నాడు. నందిని కళ్ళు కూడా తడిగా ఉన్నాయి,
కాని ఆమె గొంతు దృఢంగా ఉంది. ఆమె మాట్లాడుతూ, అరుణ్, దీన్ని ఉపకారమనకు. ఇది నా బాధ్యత, ఒక వైద్యురాలిగా మరియు ఒక మనిషిగా. కాని గుర్తుంచుకోండి, మీ బిడ్డ మందులతో మాత్రమే జీవించడు. అతనికి మీ ప్రేమ, మీ సహకారం, మీ బాధ్యత కూడా అవసరం. అరుణ్ కన్నీళ్లు తుడుచుకొని తల వంచుకున్నాడు. అవును నందిని, ఇప్పుడు నాకర్థమైంది. ఇదే నా చివరి ఆస్తి అని అన్నాడు. నందిని ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. తర్వాత మెల్లిగా అంది, అరుణ్, ఒక వ్యక్తికి నిజమైన పరీక్ష అనేది వారికి పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు నీకు ఈ అవకాశం లభించింది, దాన్ని వృధా చెయ్యకు అని చెప్పింది. ఇలా ఉదయం బయట ఆకాశంలో సూర్యకిరణాలు వ్యాపించాయి. పక్షుల కిలకిలరావాలు వినబడుతున్నాయి. ప్రకృతి అంతా ఈ అమాయకపు బిడ్డ యొక్క కొత్త జీవితాన్ని పండగలా జరుపుకుంటున్నట్లనిపించింది. తర్వాత 2 రోజులు చికిత్స కొనసాగింది. క్రమంగా సుమన్ కళ్లలోకి వెలుగు తిరిగి వచ్చింది. అతని పెదవులపై అమాయకపు చిరునవ్వు వికసించింది. సుమన్ తన బలహీనమైన చేతులతో అరుణ్ వేలిని పట్టుకున్నప్పుడు అరుణ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ క్షణంలో ప్రపంచంలోని సంపదంతా ఈ అనుభూతితో పోలిస్తే పాలిపోయినట్లనిపించిందతనికి. ఇక చివరిగా అతని డిశ్చార్జ్ చేసే రోజు నందిని అరుణ్ణి తన గదిలోకి పిలిచింది. వాతావరణం భారంగా ఉంది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. అరుణ్ ఉక్కిరిబిక్కిరి అవుతూ గద్గద స్వరంతో నందిని అని పిలిచి, బహుశా ఏ భర్త కూడా తన భార్యను ఇంతలా బాధపెట్టి ఉండడేమో. నేను నిన్ను అంతలా బాధించాను. నీ కలలను భారంగా భావించాను. నేను నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపాను. ఆపై నిన్ను వదిలేశాను. కాని ఈరోజు నువ్వు కావాలంటే నన్ను నేరస్తుణ్ణి అని పిలవవచ్చు. నా తప్పంతా నీ జీవితాన్ని నాశనం చేసిందని నేనొప్పుకుంటున్నాను అని అన్నాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను మెల్లిగా, నీవల్లే నా కొడుకు ఈరోజు బ్రతికి ఉన్నాడు. నువ్వు లేకపోతే నేనతన్ని కోల్పోయేవాణ్ణి అని అన్నాడు. తర్వాత నందిని, నేనెప్పుడూ నీ ముందు తలవంచి నిలబడతాను. నువ్వు కోరుకుంటే నన్ను శిక్షించు, కాని దయచేసి నన్ను క్షమించు అంటూ వేడుకున్నాడు. దీంతో నందిని కళ్ళు చెమర్చాయి. కాని ఆమె గొంతు ప్రశాంతంగా ఉంది. ఆమె మాట్లాడుతూ, అరుణ్, ఒక వ్యక్తి సమయానికి మరియు సంబంధాలకు విలువ ఇవ్వకపోవటమే అతిపెద్ద తప్పవుతుంది. నువ్వు చేసింది అదే. అవును, నువ్వు నిజంగా నాకు చాలా బాధ కలిగించావు. కాని ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపపడటం చూసి ప్రేమ మరియు గౌరవం అనేవి గొప్ప ఆస్తులని నీ జీవితం నీకు నేర్పించి ఉండవచ్చు అనిపిస్తుంది అని చెప్పింది. అరుణ్ కన్నీటితో కూడిన స్వరంతో అన్నాడు, నువ్వు కావాలంటే మనం మళ్లీ కలిసి అని అంటూ ఉండగా నందిని అతని మధ్యలోనే అడ్డుకుంది. లేదరుణ్, ఒకసారి తెగిపోయిన సంబంధాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించటం వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. నేనిప్పుడు నా స్వంత ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాను. నా రోగులను, నా కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్ను నా భర్తగా అంగీకరించలేను. కాని మానవత్వం అనే బంధం మన మధ్య ఎప్పుడూ ఉంటుంది. విడాకుల ముద్రతో మానవత్వం చెరిగిపోదు కాబట్టి నేను నీ కొడుకును కాపాడాను అని చెప్పింది. దీంతో అరుణ్ తల మరింత వంగిపోయింది. విచారం అతని కళ్లలో నిండిపోయింది. కాని నందిని పట్ల గౌరవం మరియు కృతజ్ఞత కూడా పెరిగింది. ఒక క్షణం మౌనం తర్వాత నందిని ఇలా అంది, అరుణ్, ఇప్పుడు నువ్వు నీ కొడుకు కోసం జీవించాలి. గుర్తుంచుకో, అతను నీ గతం పట్ల భారం కాదు, నీ భవిష్యత్తు కోసం ఆశలాంటివాడు. అతన్ని చూసుకోవటం నీకు అతిపెద్ద పరీక్ష మరియు నిజమైన ప్రాయశ్చిత్తం అని చెప్పింది. దీంతో అర్జున్ తలపైకెత్తి, అవును నందిని, ఇప్పుడు ఇదే నా ప్రపంచం. నేను వాగ్దానం చేస్తున్నాను, నేను వీణ్ణి ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను అని అన్నాడు. నందిని కళ్లల్లో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. ఇది సరైన నిర్ణయం. అరుణ్, ఇది గుర్తుంచుకో, మానవత్వం అనే బంధం అన్నింటికంటే గొప్పది. కాసేపటి తర్వాత అరుణ్ తన కొడుకుతో హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత చల్లటి ఉదయపు గాలిలో మొదటిసారిగా అతను ఓదార్పును పొందాడు. అతని కొడుకు చిన్నవేలు అతని అరచేతిలో ఉంది మరియు అతని హృదయంలో ఒక సంకల్పం ఉంది. ఇప్పుడు ఇతనే అతనికి సర్వస్వం. ఈ దృశ్యాన్ని కిటికీలోంచి చూస్తున్న నందిని ముఖంలో సంతృప్తి కనిపించింది. కాని గతంలోని బాధ ఇంకా అలాగే ఉంది. కాని మానవత్వం యొక్క గొప్ప కర్తవ్యాన్ని అతను నెరవేర్చాడనే ఉపశమనం కూడా ఉంది. ఫ్రెండ్స్, పరిస్థితులు మారుతాయి, మనుషులు మారిపోతారు, కాని మానవత్వం యొక్క బంధం అత్యున్నతంగా ఉంటుంది. కాని అరుణ్ నందిని కలలను కాలక్రమేణా అర్థం చేసుకుని ఉంటే అతని జీవితం ఇంత చేదుగా ఉండేదా? మరియు నందిని తీసుకున్న నిర్ణయం సరైందా కాదా? మీరేమనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.